సేవకులకి ఇచ్చేస్తున్నాము. ఓవర్ టు యూ పాస్టర్ గారు. దేవుని నామంలో చేరుకూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ఉదయకాలం కేవలం 10 అధ్యాయాలు మాత్రమే చూడటం జరిగింది. నిజానికి ఇర్మియా జీవన శైలిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే అంత సమయం పట్టడం అనేది మనం చూసాం. ఇప్పుడు త్వరగా మనం ఒక్కొక్క అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. నిజానికి 2వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు కూడా యూదులకు దేవుడు అనేక విధాలుగా ప్రవచనాలను తెలియచేస్తూ ఉన్నాడు. అనేక ప్రవచనాలను తెలియచేయటం మాత్రమే కాదు, దేవుడు వారిని బ్రతిమలాడటం, దేవుడు వారిని దేవుని వైపు త్రిప్పుకోవడానికి మరి ఇర్మియా ద్వారా దేవుడు అనేకమైన ప్రవచనాలను ప్రవచించడం అనేటువంటి విషయాలను ఎన్నో విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. మనం ముందుకు వెళ్ళిపోదాం. 11వ అధ్యాయంలో దేవుడు ఒక నిబంధనను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 11వ అధ్యాయంలో నేను మీకు ఈ స్క్రీను పంపించాను. అంటే కృపా సిస్టర్ గారికి వీలైతే ఆ 11వ అధ్యాయం నుండి ఒక్కొక్కటి అది నాకు మీరు పంపిస్తూ ఉంటే సరిపోద్ది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు ఒక నిబంధనను ప్రజలపై నియమించి ఆయన ఏమంటున్నాడంటే ముఖ్యంగా నేను ఒక నిబంధన మీకు చేస్తున్నాను. మీరు నా వైపు తిరిగితే, మీరు నా మాట వింటే 11:4లో ఆ మాటలను మనం చూడగలుగుతాం. చివరి వచనాల్లో మీరు నా మాట వింటే, నాకు లోబడితే నేను మిమ్మలను మరలా నా ప్రజగా చేసుకుని నేను మీకు మేలుతో ఆశీర్వాదంతో నింపుతాను అనేటువంటి విషయాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వారిని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా 6వ వచనం నుండి 10వ వచనాన్ని చూస్తే వారు అయినప్పటికీ కూడా లోబడక మొండితనంగా వారిని అడవటం, విగ్రహారాధన వైపు తిరగటం, తమ పితరులు చేసినటువంటి పాపాలు కొనసాగించటం, నిబంధనను మీరేటువంటి వారిగా అక్కడ మాట్లాడుతూ మనం చూడగలుగుతూ ఉన్నాం. దాని మీద శిక్ష ప్రకటిస్తున్నాడు ఇర్మియా 11వ అధ్యాయం 11వ వచనంలో నేను వారి మీదకి అపాయం రప్పిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం. తర్వాత ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఇర్మియాపై కుట్ర పూనుతారు ప్రజలు. 11వ అధ్యాయం 18, 19 వచనాలు చూడగలిగితే అక్కడ ఇర్మియా మీద కుట్ర చేయాలని, తనను ఇబ్బంది పెట్టాలని వారు ప్రయత్నం చేయడానికి అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అనానోతు ప్రజలు ఇర్మియాను చంపాలనేటువంటి పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇర్మియాకు తోడుండటం, ఇర్మియాతో మాట్లాడటం, ఇర్మియాను బలపరచడం, నీకేం కాదు అని ధైర్యపరచడం అనేటువంటి విషయాలు మనం 11వ అధ్యాయాన్ని చూడగలుగుతూ ఉంటాం. తర్వాత 12వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ 12వ అధ్యాయంలో దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, ఎందుకు డెవలప్ అవుతున్నారయ్యా అని ఇర్మియా ఆ అధ్యాయంలో ప్రశ్న వేస్తున్నాడు. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, వాదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకయ్యా ఇంత జరుగుతున్నా గాని ఆ ప్రజలు ఇంకా మంచిగానే ఉన్నారు, వాళ్ళు మేలుగానే ఉన్నారు, మరి సుఖంగానే ఉన్నారు, చెడ్డవారు ఎందుకు అలా ఉన్నారని మరి ఇర్మియా దేవుని దగ్గర ప్రశ్న వేయటం, వారు కపటమైన భక్తి కలిగి మరి వారు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అని మరి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి విషయాలను మనం 12వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత దేశ నాశనాన్ని గురించి మాట్లాడటం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 10వ అధ్యాయం 11వ వచనంలో 10వ వచనం 11వ వచనంలో నాయకులే దేశాన్ని పాడు చేసిన వారిగా ఉన్నారు, ప్రజల పాపం వల్ల భూమి శూన్యమైపోతుంది, నాశనం అయిపోబోతుంది, ఎండిపోబోతుందని అక్కడ దేవుడు జ్ఞాపకం చేయటం. తర్వాత దేవుడు ఇతర జనాలకు కూడా అవకాశాన్ని కలిగించడం, మీరు కూడా దేవుని వైపు తిరగగలిగితే దేవుడు మిమ్మల్ని కూడా కరుణిస్తాడు, దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దుష్టుల విజయాలను బట్టి మనం నిరుత్సాహపడేటువంటి వారం కాకూడదు. ఎందుకంటే వారు భూమి మీద ఉన్న వాటిని అనుభవించగలుగుతారు కానీ నిత్యరాజ్యానికి చేరేటువంటి అవకాశం వారికి లేదు. అలాంటి వారిని చూసి
మనం ఎప్పుడూ కూడా నిరుత్సాహపడేటువంటి వారిగా, వారిని బట్టి మనం దేవుణ్ణి ఇబ్బంది పెట్టే వారంగా, ఉండే వారంగా ఉండకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ 13వ అధ్యాయములో యూదా నాశనం, నార కట్టుబట్ట ఉపమానాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అవిసెనార నడికట్టు కట్టుకొని, నీ నడుములకు దాన్ని కట్టుకొనుము, నీళ్ళల్లో దాన్ని వేయుము. ఇక్కడ నారబట్టను గురించినటువంటి ఒక ఉపమానాన్ని ఇర్మియా జ్ఞాపకం చేస్తూ ఆ దాన్ని ఆ విధంగా ఎలా ఉండాలో దేవుడు ఆహ్, అది నీళ్ళల్లో పడవేసిన తర్వాత దాన్ని కొంతకాలం అయిన తర్వాత అది ఏమైపోతుందంటే పాడై పనికి రాకుండా పోతుంది. అలాగే ఆ దేవునికి దగ్గరగా ఉండవలసిన ప్రజలు దూరం కావటం, పాపం చేయటం వల్ల మరి ఆ బట్ట ఎలాగైతే చీకిపోయినట్లుగా, పాతబడినట్లుగా ఉందో, అలాగు ఇశ్రాయేలీల ప్రజల జీవితాలు కూడా అలాగే మారినాయి. దేవునికి వ్యతిరేకంగా ఉండవలసినటువంటి పరిస్థితి వారి జీవితాల్లో కనబడుతుంది. దానివల్ల పాపం వారికి వాటిల్లుతుంది అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా 13వ అధ్యాయం 12, 14 వచనాలను చూడగలిగితే అక్కడ ద్రాక్షారసపు పాత్రల ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్రజలు మరి తీర్పుతో నిండిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఒకరికొకరు కట్టుకుని, తగాదా పెట్టుకుని, మరి వారి దుర్మార్గపు పనులు చేయటానికి వారు ఇష్టపడినటువంటి వారిగా ఉంటున్నారు. ఆ ద్రాక్షరసం చేత మత్తులుగా మారిపోయి, వారు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారుండి, గర్వాన్ని అక్కడ చూపించేటువంటి వారిగా కనబడుతున్నారు అనే విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. 15-17 వచనాలు చూడగలిగితే అక్కడ ఇర్మియా మాట్లాడుతూ, మీ గర్వాన్ని ఆపండి, మీరు గర్వపడటం మానివేసి దేవుని మాట వినండి, దేవుని వైపు మారండి, దేవుని వైపు తిరగండి అని మరి మాట్లాడుతూ 18, 19 వచనాలలో మరి చెరను గురించినటువంటి ప్రవచనాన్ని అక్కడ మాట్లాడుతూ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ ప్రవచనాలను చూస్తూ మీరు చెరకు పోబోతున్నారు, జాగ్రత్త పడండి, ఎప్పటికైనా తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. 13:23లో మరి అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ, చిరుత తన మచ్చలను మార్చుకోగలిగిద్దా? కుషీయుడు తన చర్మమును మార్చుకోగలుగుతాడా? ఎలాగైతే వారు మారటం కుదరదో, అలాగూ పాపానికి అలవాటు పడిన ప్రజలు కూడా ఆ మారలేరు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, దేవుడు దీనిని ఇష్టపడే దేవుడుగా లేడు. వినయాన్ని, విధేయతను ఆయన కోరుకుంటున్నాడు. మీరు చెరకు పోకముందే మీరు దేవుని వైపు తిరగండి, మీలో ఉన్న గర్వాన్ని తీసివేయండి, అవిధేయత తీసివేసుకోండి అని జ్ఞాపకం చేస్తూ మరి 13వ అధ్యాయం ముగించబడుతుంది. 14వ అధ్యాయానికి వెళదాం. అక్కడ మరి తీవ్రమైన కరువు అక్కడ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. వర్షాలు లేక, బావుల్లో నీరు లేక, మరి ఎండిపోతున్నటువంటి ఆ వాతావరణంలో వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అది దేనివల్ల వచ్చింది అని ప్రజలు గుర్తించలేనటువంటి పరిస్థితులు అక్కడ చూపబడుతూ ఉన్నాయి. పాపానికి వచ్చిన శిక్ష తీవ్రమైన కరువు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఇర్మియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 7వ వచనం నుండి 9వ వచనం వరకు, మా దోషములు మాకు విరోధంగా సాక్ష్యం ఇచ్చినవి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ, మమ్మల్ని కరుణించయ్యా అని విలపించడం ప్రారంభిస్తాడు. 10వ వచనం నుండి 12వ వచనంలో దేవుని సమాధానం అక్కడ మనం చూడగలుగుతాం. ప్రజలు దేవుని విడిచిపెట్టడాన్ని ఇష్టపడ్డారు. వారి పాపాలు జ్ఞాపకం చేసుకుని శిక్షిస్తానని దేవుడు అక్కడ జ్ఞాపకం చేయటం, వారు ఉపవాసం చేసిన, వారు బలులర్పించిన, నేను వాటిని అంగీకరించును, అవి నాకు ఇష్టం లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, తర్వాత 13 వచనం నుండి 16 వచనం వరకు ఉన్నటువంటి ఆ మాటలు మనం చూసాం. అబద్ధ ప్రవక్తలు వారు వచ్చి మీకేం కాదు, మీకేం ఇబ్బంది లేదు, మీకు కష్టం రాదు, యుద్ధం రాదు అని మరి అక్కడ చెప్పడం. వారిని చూసి ఇర్మియా నాకంటే వ్యతిరేకంగా వీరుండి మరి ఇలా చేస్తున్నారయ్యా, ఎందుకు వీరిని పంపావని అనగానే అప్పుడు దేవుడు చెప్తాడు, నేను వాళ్ళని పంపలేదయ్యా, వాళ్ళు నిజానికి అబద్ధ ప్రవక్తలు, వారెవరో నాకు తెలియదు అని
దేవుడు మాట్లాడుతూ ఆ మాటలను గుర్తు చేస్తున్నాడు. 17, 18 వచనాలు చూస్తే యిర్మీయా అక్కడ దుఃఖం వ్యక్తపరుస్తున్నాడు. 19-22 వచనాలు మనం గాని చూడగలిగితే అక్కడ దేవుడు యిర్మీయా పాపాలను ఒప్పుకుంటూ మరి వర్షాన్ని పంపండి, వర్షం పంపువాడు నీవే. 22 వచనాన్ని గాని చూడగలిగితే ఆ నీవే వర్షాన్ని పంపే దేవుడువయ్యా, నీవు సహాయం చేయండి అని మరి యిర్మీయా ప్రార్థన చేయటం అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం మనం ప్రార్థించే వారిగా ఉండాలి అనేటువంటి సారాంశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తరువాత 15 నుండి కదమ్మా, 15వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. ఆ 15వ అధ్యాయానికి వెళదాం. యూదాపై దేవుని తీర్పు ఖచ్చితమని ప్రకటించడం. 1-4 వచనాల్లో మరి ప్రజలను బట్టి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, మరి వారు ప్రార్థనా పరులుగా ఉండి ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పటికీ కూడా, నేను వారి మొరను వినను, ఎందుకంటే వీరి పాపం గొప్పగా మార్చబడింది, యెరూషలేముపై నాశనం రానున్నదని హెచ్చరిక చేయటం. 3-4 వచనాలను మనం చూడగలుగుతాం. దేవుని కరుణ అయినటువంటి నన్ను తిరస్కరించిన వారిగా ప్రజలున్నారు అని మరి దేవుడు బాధపడటం 5-9 వచనాలను మనం చూడగలుగుతాం. తర్వాత 10-18 వచనాల దాకా కూడా యిర్మీయా బాధపడటం, యిర్మీయా బాధపడుతూ ప్రార్థన చేయటం, దేవుని దగ్గర గోజాడుతాం. దాన్ని బట్టి యిర్మీయా చాలా బాధపడటం మాట్లాడుతూ తర్వాత 19-21 వచనాలు యిర్మీయాను ధైర్యపరుస్తున్నాడు దేవుడు. యిర్మీయాను ధైర్యపరుస్తూ నువ్వు భయపడబాక, నేను నిన్ను కాపాడుతాను, నీ పక్షంగా నేనుంటాను అని, నువ్వు నాతో ఉంటే నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని 15వ అధ్యాయంలో యిర్మీయా బాధను వ్యక్తపరుస్తూ ఉండగా, అప్పుడు దేవుని వాక్కులు యిర్మీయాకు బయలుపరచబడటం. 15 వచనంలో యెహోవా, నా శ్రమ నీకే తెలుసున్నది, నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారిని నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి గలవిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము అని యిర్మీయా తన హృదయ బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు దేవుడు తన మాటలను ఇచ్చి ధైర్యపరచడం, దేవుని వాక్యాన్ని అందించడం చేత ఆ మాటలను భుజించిన యిర్మీయాను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నిజంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనల్ని ఆనందాన్ని కలిగించేవిగా ఉన్నాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో అది నాకు నెమ్మదినిచ్చును. యిర్మీయా దేవుని వాక్యాన్ని తీసుకోవటం జరిగింది. ఆ వాక్యాన్ని బట్టి సంతోషపడటం, ఆ వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడటం, ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురొచ్చినప్పటికీ కూడా మరలా నేను దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఓ తీర్మానాన్ని యిర్మీయా చేయటం అనేది మనం చూడగలుగుతున్నాం. 16వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యిర్మీయా వివాహం చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞించాడు. వివాహం చేసుకుంటే పుట్టేటువంటి పిల్లలు చెరలోనికి వెళతారు, వారి మీదకి యుద్ధము, కరువు, వ్యాధులు వస్తాయి, కనుక నీవు వివాహం చేసుకోవద్దు అని అక్కడ దేవుడు మాట్లాడుతూ, మరి వెళ్ళొద్దు, అక్కడ పరిస్థితులు బట్టి నువ్వు వివాహం చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 5-9 వచనాలను చూస్తే దుఃఖ సభలకు మరియు విందులకు వెళ్ళవద్దని ఆజ్ఞ ఇవ్వటం. అక్కడ విందులకు కూడా నువ్వు వెళ్ళొద్దు, అక్కడ వాళ్ళు చేసేటువంటి పాపాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఆ ప్రజల పాపాలకు కారణంగా తీర్పు రాబోతుంది అని 10-13 వచనాల్లో మనం చూడగలుగుతాం. తర్వాత చెర నుండి తీసుకువచ్చేటువంటి వాగ్దానాన్ని ఆహ్, దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను వీళ్ళను ఇలాగే చెరలో ఉంచును. వారికి బుద్ధి కలగటానికి, వారు నా గురించి తెలుసుకోవడానికి, వారు పడిన ఇబ్బందులలో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను వారిని చెరలోనికి తీసుకువెళ్తున్నాను గాని, నిజానికి వారి జీవిత పరిస్థితి అదే కాదు. నేను వారిని తిరిగి లేవనెత్తుతాను. వారిని మరలా పురికొల్పుతాను. వారిని నేను సరిచేస్తాను అని 14, 15 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయంలో. దేవుని శక్తిని జనములు తెలుసుకుంటారు. 19-21 వచనాల్లో ఆ దేవుడు మాట్లాడుతూ, అప్పుడు నా గురించి వాళ్ళు తెలుసుకుంటారు. నేనెవరో, నేనెలాంటి వాడనో, నా ఉనికి ఏమైయుందో వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు దాని గురించి బాధపడొద్దు యిర్మీయా అని అక్కడ యిర్మీయాకు ధైర్యపరచడం. యిర్మీయాను ధైర్యపరుస్తూ ముందుకు నడిపింపజేయటం. 16, 19లో యిర్మీయా అంటాడు, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు వచ్చి. ఇక్కడ యిర్మీయా మాట్లాడుతూ, అయ్యా నీవే నా బలము, నా దుర్గము. ఆపద సమయాల్లో నా ఆశ్రయమైన వాడవు నీవే అని యిర్మీయా ప్రార్థన చేయటం. యిర్మీయా ఆ ప్రభువుని వేడుకోవటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తరువాత 17వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం. క్షమించండి, నేను వీటిని ఎక్కువగా వివరించలేకపోయినప్పటికీ కూడా నాకున్న సమయాన్ని బట్టి నేను ముఖ్యమైనటువంటి విషయాలు మెయిన్ టాపిక్స్‌ను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 17వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ఆ యూదా పాపము హృదయాల్లో చెక్కబడుంది. రాతి పైన చెక్కినట్లుగా వారి హృదయంలో ఆ ఏమైపోయిందంటే వారి పాపము, విగ్రహారాధన వారి హృదయాల్లో నిండిపోయి ఉంది. దేవుడు స్వస్థపరుస్తాడని, కార్యాలు చేస్తాడని తెలుసు కూడా వారు ఎలాంటి వారిగా మారుతున్నారంటే, జ్వరం, పిల్లలకు ఇబ్బంది, శోధన రాగానే మా మీదకి ఏదో వచ్చేసిందని వాళ్ళు ఎర్ర నీళ్లు తీయటం, దిష్టి తీయటం. అలా వారు వారు పాపములోను, విగ్రహారాధనలోను మరలిపోయినటువంటి సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత కొందరైతే మనుషుల శక్తి మీద ఆధారపడే వారిగా ఉన్నారు. 5-8 వచనాల్లో మనుషులను ఆశ్రయించే వారిగా ఉన్నారు. పెద్దలను, రాజులను ఆశ్రయించే వారిగా ఉన్నారు. అలా ఆశ్రయించినటువంటి వాడు శాపగ్రస్తుడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ ఈ మాటలు చాలా ముఖ్యమైనవి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం అంటున్నాడు. వారి హృదయము అత్యంత మోసకరమైనదిగా ఉంటుంది. అత్యంత మోసకరమైనదిగా వారి హృదయాన్ని వారే కఠినపరుచుకున్న వారిగా ఉంటూ ఉన్నారు. నిజానికి వారిని నేను ఎలా ఉంచాలనుకున్నానంటే, ఓ మంచి జలముల యొద్ద ఉంచాలని, వారిని మంచి నీళ్లతో జీవజల ఊటతో నింపాలని నేను వారిని అనుకున్నాను గాని, వాళ్ళు ఎలాంటి వారిగా మారిపోయారంటే, వారి హృదయము శాపముతోను, పాపంతోను నిండిపోయి వారిని వారు కఠినపరుచుకున్నటువంటి వారిగా ఉన్నారు. హృదయము మోసకరమైనది అనే విషయాన్ని 9, 10 వచనాలను చూడగలుగుతున్నా. తర్వాత యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు 14-18 వచనాలలో. ప్రజలు తనను ఎగతాళి చేస్తున్నప్పటికీ కూడా, ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నాకు స్వస్థత దయచేయ అని దేవుని యొద్ద సహాయం కోరటం. బహుశా యిర్మీయాకి కొంచెం బలహీనత ఏర్పడిందేమో, యిర్మీయా కొంచెం బలహీనంగా ఉన్నాడేమో. అక్కడ మాట్లాడుతూ నన్ను ధైర్యపరచయ్యా, నాకు స్వస్థతను దయచేయ్యా అని 14-18 వచనాలను మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయంలో దేవుడు ఎట్లయితే జీవజల ఓటను విసర్జించిన వారిగా ఉన్నారో, ఇదే అధ్యాయంలో మరలా అదే మాటను గుర్తు చేస్తూ, నా ప్రజలు జీవజల ఓటనైనటువంటి నన్ను విసర్జించిన వారిగా ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, మరి యిర్మీయా 19-27 వచనాలు, సబాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి, దాన్ని గౌరవించండి. మీరు సబాతును ఆశ్రయిస్తే, సబాతులో పరిశుద్ధంగా ఉంటే దేవుని ఆశీర్వాదం
మీ మీదకు రాబోతుంది, మీరు జాగ్రత్త పడండి, లేకపోతే మీరు వినాశనాన్ని చూడబోతున్నారు, జాగ్రత్త అనే హెచ్చరికను మరి ఇర్మియా ప్రజలకు తెలియచేయటం అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. 17 ముఖ్యమైన వచనం ఏమని ఉందంటే, ఆ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు అనే వాగ్దానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని ఎడల మనం నమ్మిక ఉంచాలి, ఆయననే మనం నమ్మాలి. 18వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. కుమ్మరి ఇంటిలో దేవుని బోధ. ఇర్మియాను ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. అక్కడ ఇశ్రాయేలీలు ఆ కుమ్మరి మంటివారిగా ఉన్నారు. నేను వారిని ఆ చెదిరిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని నేను సరిచేసిన వాడిగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేస్తూ 1-6 వచనాల్లో కుమ్మరిని గురించి చూపిస్తూ, మీరు ఇలాంటి వారిగా ఉన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని సరిచేసిన దేవునిగా ఉన్నాను, గుర్తు చేసుకోండి అని గుర్తు చేస్తున్నాడు. తర్వాత 7-10 వచనాలు చూడండి. మీరు పశ్చాత్తాపడితే ఎప్పటికైనా సరే, మీరు లోబడితే ఎప్పటికైనా, మీరు దేవుని మాట వింటే ఎప్పటికైనా నేను మీ మీద పశ్చాత్తాపడతాను, మీ మీద ఉన్నటువంటి తీర్పును తీసివేస్తాను అని మరి దేవుడు అక్కడ జ్ఞాపకం చేయటం. 11-15 వచనాలను చూస్తే ప్రజల తిరస్కారం అక్కడ మనం చూడగలుగుతున్నాం. వారు తిరుగుబాటు చేసేవారిగా, దేవుని మాట వినని వారిగా ఉన్నారు అనేటువంటి విషయం. తర్వాత 16-17 వచనాల్లో మరలా ప్రవచనం రాబోయే నాశనాన్ని గురించి, రాబోయేటువంటి ఆ పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 18-23 వచనాలు చూస్తే మరలా ఇర్మియా మీద కుట్ర పన్నటం మనం ఉదయం చూసాం. అతను గొయ్యిలో వేయటం, తను కొట్టించడం, ఈ విషయాలన్నీ కూడా మరి వారు చేస్తున్నటువంటి వారిగా, దేవుడు ఎంత చెప్తున్నప్పటికీ లోబడకుండా మరి ఒకటి వినని వారిగా ఉండటం మాత్రమే కాదు, సేవకుడైనటువంటి ఇర్మియాను తనను ఇబ్బంది పెట్టడం కూడా అక్కడ మనం చూడగలుగుతున్నాం. 18వ అధ్యాయంలో కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నాడు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి నువ్వు ఒక మట్టి పాత్రను కొను, వెళ్ళి ఒక కూజాను కొను, ఆ కూజాను తీసుకుని బెన్హినోం లోయకు వెళ్ళు, అక్కడకు వెళ్ళి దాన్ని ఏం చేస్తావంటే అక్కడ పగలగొట్టు అని అక్కడ చూపించడం. ఎంతకాలం ఆ బెన్హినోం లోయ వారు మంచిగాను, అది మంచిదని వారు ఎంచుకోవడం, ఆ లోయలో ఎంతో ఆశీర్వాదం ఉందని వారు ఏదో భ్రమపడుతూ దేవుని కంటే కూడా ఆ లోయను ప్రేమించే వారిగా ఉన్నారు. ఆ లోయలోనే నీవు ఆ కుండను పగలగొట్టు, ఎలాగైతే కుండ పగిలిందో అలాగూ వారి జీవితాలు కూడా పగిలిపోబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి అక్కడ రాబోయే భయంకరమైన తీర్పును గురించి ప్రకటించమని, ఆ తోఫెతు లోయ, బెన్హినోం లోయ అనేది అది మరి ఎలాంటిదిగా ఉంటుందంటే శవాలను పడవేసే లోయగా మారిపోబోతుంది. అది అక్కడ కఠినమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 10-11 వచనాల్లో ఆ మట్టి పాత్రను పగలగొట్టుమని చెప్తూ, ఇలాగూ యెరూషలేము అపవిత్రం అవబోతుంది, వారు చేసిన పాపాల వల్ల వారు అపవిత్రులుగా మార్చబడిపోబోతున్నారు అని మరి 19వ వచనం అధ్యాయం 12-15 వచనాలు మనం చూడగలుగుతాం. వారు విగ్రహాలకు మరి చేయటం చేత వారు ఇంకా పాపం చేసే వారిగా మారిపోతున్నారు, వారి మీదకి దేవుని తీర్పు రాబోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పట్టణమును కుమ్మరి పాత్రను పగలగొట్టినట్టు నేను పగలగొట్టేదను అని 19-11లో దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎలాగైతే కుండను పగలగొట్టానో అలాగూ వీరి జీవితాలు పగిలిపోబోతున్నాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 20వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ ఇర్మియాను హింసించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. పషూరు అనేటువంటి నాయకుడు మరి అక్కడ మరి ఇర్మియాను పట్టుకోవడం, చెరలో వేయించడం, కొట్టించడం, రకరకాల విషయాలను చేస్తున్నప్పుడు మరి ఇర్మియా అక్కడ ధైర్యంగా నిలబడటం, దేవుని చెరను గురించి ప్రవచించడం, మరి ఇర్మియా అంతరంగ పోరాటాన్ని చేయటం, 5-6 వచనాలలో చెరను గురించి ప్రవచించడం, 7-9 వచనాలలో అంతరంగ పోరాటం, వారెంత ఇతన్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఇర్మియా ధైర్యంగా నిలబడటం అనేటువంటి విషయాలు, శత్రువుల కుట్రల మధ్య
దేవునిపై నమ్మకం ఉంచడం, ధైర్యంగా దేవుని కొరకు నిలబడటం ఒకటైతే, రెండవది ఆయన నన్ను రక్షిస్తాడు అనేటువంటి ధైర్యం కలిగి యిర్మీయా ప్రజల మధ్య నిలబడటం. కొన్నిసార్లు ఆ అవిశ్వాసం కూడా ఏర్పడిన తరుణాలున్నాయి. తన జన్మదినాన్ని శపించిన యిర్మీయా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నేనే వీరి మధ్యలో ఇలా అపహాస్యంగా మార్చబడ్డానని 14 వచనం నుండి 18 వచనంలో అక్కడ యిర్మీయా బాధపడటం. 20 అధ్యాయము 9 వచనంలో ముఖ్యమైన వాక్యము ఏమై ఉన్నది అంటే, ఆయన వాక్యము నా హృదయములో అగ్ని వలె మండుచున్నది. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయంలో ముఖ్యమైన మాటగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. 21వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 21వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. రాజైన సిద్కియా యిర్మీయాను అడగటం, బబులోను రాజు రాబోతున్నాడా? నువ్వు ప్రకటించిందేమిటి? దేవుని చిత్తం ఏంటో చెప్పు అని సిద్కియా యిర్మీయాను అడగటం మనం 1-2 వచనాలను చూడగలుగుతున్నాం. దేవుని తీర్పు యెరూషలేము మీదకి రాబోతుంది అని 3-7 వచనాలలో మరి యిర్మీయా సిద్కియా రాజుకు చెప్పటం. ఇక్కడ మరలా దేవుడు యిర్మీయా మాట్లాడుతూ 8-10 వచనాల్లో, మీకు ఇప్పుడు ఏ మార్గం కావాలో మీరే ఎంచుకోండి. ఇప్పుడు ఓ పక్క జీవ మార్గం, ఓ పక్క మరణ మార్గం, ఈ రెండు మీ చేతుల్లో ఉన్నాయి, దేవుడు పెట్టాడు, ఇప్పుడు మీరు ఎంచుకోండి అని 8-10 వచనాలకు యిర్మీయా ప్రకటన చేయటం. తర్వాత రాజు కుటుంబానికి కూడా హెచ్చరిక చేయటం. మరి రాజు కుటుంబానికి కూడా హెచ్చరిక చేస్తూ, దేవుని కోపం మీ మీద ఉంది, మీరు జాగ్రత్త పడకపోతే మీ కుటుంబం నాశనం అయిపోతుంది అని 11-12 వచనాలను మనం చూడగలుగుతాం. మీరు గర్వానికి ఇలాగే ఉంటే దేవుని ప్రజల మీదకి, యెరూషలేము ప్రజల మీదకి రాబోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు, అగ్నితో నాశనం చేస్తానని ప్రకటించాడు. 13-14 వచనాలు మనం చూడగలుగుతాం. ఈ సమయంలోనైనా వీరు లోబడతారేమో అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 21-8 వచనం ముఖ్య వచనంగా ఉంది 21వ అధ్యాయానికి. ఇదిగో నేను మీ ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును ఉంచి ఉన్నాను, మీకు ఏది కావాలో ఎంచుకోండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యూదా రాజులకు దేవుని హెచ్చరికను అక్కడ మనం చూడగలుగుతాం. 1-5 వచనాలను. యెరూషలేము నాశనాన్ని గురించి ప్రకటించడం 6-9 వచనాలను చూద్దాం. తర్వాత షల్లూము అనబడుతున్నటువంటి యెహోయాహాజు రాజును గురించి అక్కడ ప్రవచించడం. అతడు చెరలోనికి వెళతాడు గాని తిరిగి రాలేడు, ఆ చెరలోనే మరణిస్తాడు అని 10-12 వచనాలు యిర్మీయా చెప్పడం. యెహోయాకీముపై తీర్పు, ఇంకొక రాజు పైన తీర్పు కూడా 13-19 వచనాలు. అన్యాయంగా ప్రజలను పనులు చేయించి తన కోసం వైభవంగా రాజభవనాలు కట్టించుకున్నాడు. న్యాయం చేయకపోవటం వల్ల అతనికి అవమానకరమైన మరణం వస్తుందని దేవుడు ప్రకటిస్తాడు. తర్వాత 24-30 వచనాల్లో యొకొన్యా గురించి ప్రవచించడం. యొకొన్యా రాజును దేవుడు తిరస్కరించాడు. అతను మరియు అతని తల్లి చెరలోనికి తీసుకుపోబడతారని, అతని సంతానంలో ఎవ్వరూ దావీదు సింహాసనంపై విజయవంతంగా పాలించరని దేవుడు ప్రకటించడం అక్కడ మనం ప్రవచనాన్ని చూడగలుగుతున్నాం. ముందుకు వెళ్ళిపోదాం. 22వ అధ్యాయము 3వ వచనంలో, న్యాయమును నీతిని జరిగించుడి, దోపిడీ చేయబడిన వానిని విడిపించుడి, ముఖ్యమైన వచనం 22వ అధ్యాయానికి. 23వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ చెడ్డ కాపరులపై తీర్పు అనే విషయం మీద 1-2 వచనాలలో కాపరులుగా ఉన్నటువంటి చెడ్డ కాపరులు ఎవరైతే ఉన్నారో వారి మీదకు తీర్పు రాబోతుంది అని జ్ఞాపకం చేయటం. తర్వాత యేసయ్యను గురించి ఒక మంచి వాగ్దానము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. 23:5-6లో ఆయన దావీదు వంశంలో నుంచి నీతిమంతుడైనటువంటి రాజును లేపుతానని వాగ్దానం చేశాడు. ఆయన జ్ఞానంతో పరిపాలించి ప్రజలకు రక్షణ మరియు న్యాయం అందిస్తాడు. క్రైస్తవ విశ్వాసంలో ఇది మెస్సీయ అయిన యేసుక్రీస్తును సూచిస్తున్నటువంటి ప్రవచనంగా దీన్ని మనం చూడగలుగుతాం. తర్వాత
చెర నుండి తిరిగి సమీకరణ 7-8 వచనాలు మనం చూడగలిగితే ప్రజలను విడిపిస్తానని, తీసుకొస్తానని. తర్వాత 9-22 వచనాలలో అబద్ధ ప్రవక్తలపై హెచ్చరిక చేయటం. వారు ఎలాంటి వారిగా ఉండబోతున్నారు అని దేవుడు వారితో మాట్లాడటం. 23-24 వచనాలను చూడగలిగితే దేవుడు సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు. ఆయన ఉనికిని గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని వాక్య శక్తి 28-29 వచనాలలో దేవుని నిజమైన వాక్యం అగ్నివలే మరియు బండరాయిని పగలగొట్టే సుత్తివలే శక్తివంతమైనదని ప్రకటించడం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 23-29 ఈ 23వ అధ్యాయానికి మూల వాక్యము, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టే సుత్తి వంటిది కాదా అని మూల వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 24వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 2 అంజూరపు పండ్ల గంపల దర్శనాన్ని 24వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. 1-3 వచనాల్లో నెబుకద్నెజరు యెకొన్యా చెరలోనికి తీసుకెళ్లిన తర్వాత దేవుడు ఇర్మియాకు దేవాలయం ముందు 2 అంజూరపు పండ్ల గంపలను చూపించాడు. ఒక గంపలో చాలా మంచి పండ్లు, మరో గంపలో చెడ్డ పండ్లు. మంచి అంజూరపు పండ్ల అర్థం చెరకు వెళ్ళిన తర్వాత యూదులను సూచిస్తుంది. వాళ్ళు తిరిగి దేవుని దృష్టిలో మంచివారు కాబడతారు, నేను వారిని తీసుకొస్తాను అనే మాట ప్రవచనాన్ని అక్కడ చూపిస్తున్నాడు. 4-7 వచనాలు. చెడ్డ పండ్లు ఎవరు అంటే మరి రాజులను సూచిస్తుంది. సిద్కియా మరియు ప్రజలను సూచిస్తుంది. వారు శత్రువుల చేతిలో బాధలు అనుభవించి అపహాస్యానికి గురి అవుతారని దేవుడు ప్రకటించడం. 8-10 వచనాలు. తర్వాత 24 అధ్యాయం 6-7 వచనాల్లో కూడా చెరలో ఉన్న వారిపై దేవుని ఉద్దేశాన్ని మనం చూడగలుగుతాం. అక్కడ 7వ వచనంలో చూస్తే నేనే యెహోవానని తెలుసుకొనుటకు వారికి హృదయము అనుగ్రహించెదను. అప్పటికే చెరలో వెళ్ళిపోతారు. చెరలో ఉన్నటువంటి వారి పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తూ నేను మరలా వారికి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాను అనేటువంటి మాటను గుర్తు చేయటం. అలాగే 23:6లో మనం యేసయ్యను గురించి ఒక ప్రవచనం ఉంది. యెహోవా మన నీతి అనే విషయాన్ని కూడా మనం అక్కడ చూడగలుగుతాం. ఇందాకడ నేను మర్చిపోయాను. ఆయనే మన నీతి అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 24వ అధ్యాయం 7వ వచనంలో 24వ అధ్యాయానికి మూల వాక్యం. తర్వాత 25వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 25వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ యిర్మీయా యూదా ప్రజలను గూర్చి ప్రకటన చేయటం, మరలా వారు అదే మార్గాల్లో ఉండటం అక్కడ 25వ అధ్యాయం 1-7 వచనాలు చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 8-11 వచనాల్లో 70 సంవత్సరాల బబులోను చెర ప్రవచనాన్ని మనం చూడగలుగుతా ఉంటాం. బబులోనుపై వచ్చేటువంటి తీర్పు 12-14 వచనాలు చూడగలుగుతాం. బబులోను మీద కూడా దేవుని ప్రతీకారం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నందుకు, అనుకున్న కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నందుకు దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది అనేటువంటి మాట. దేవుని కోపపు పాత్ర అని 15-29 వచనాలను మనం అక్కడ చూడగలుగుతాం. యోధాను ఇబ్బంది పెడితే నేను మీ మీదకు తీర్పు ప్రకటిస్తాను అని దేవుడు అక్కడ మాట్లాడడం. తర్వాత సమస్త జనములపై తీర్పును నేను ప్రకటిస్తాను అని 30-38 వచనాలను మనం చూడగలుగుతాం. అక్కడ 25వ అధ్యాయం 11వ వచనం మూల వాక్యం ఏమిటంటే, ఈ దేశమంతయు పాడై ఆశ్చర్యముగా ఉండును, ఈ జనములు బబులోను రాజును 70 సంవత్సరములు సేవించెదరు అనేటువంటి మాట మూలవాక్యంగా ఇందులో చెప్పబడుతూ ఉంది. 26వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. దేవాలయ ప్రాంగణంలో యిర్మీయా ప్రవచించడం. యెహోయాకీము పరిపాలన ప్రారంభంలో ప్రకటిస్తున్నటువంటి మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1-3 వచనాలు. రాబోయే విపత్తును గురించి రాజైన యెహోయాకీము ముందు అతని పరిపాలనా కాలంలో ఏం జరగబోతుందో యిర్మీయా ప్రకటన చేయటం.
షిలోహులో ఏం జరిగిందో అదే విధంగా ఈ దేవాలయం విషయంలో కూడా అదే జరుగుతుంది అని 4-6 వచనాలు జ్ఞాపకం చేస్తారు. ఆ సమయంలో మరి యిర్మీయాను చంపాలని ప్రజలు, ప్రవక్తలు అందరూ కూడా గుమికూడి చంపాలని చూస్తూ ఉన్నప్పుడు 7-11 వచనాల్లో యిర్మీయా ధైర్యమైన సమాధానం చెప్పటం. 12-15 వచనాల్లో పెద్దల తీర్పు జరగటం. అక్కడ 16-19 వచనాలను మనం చూడగలుగుతాం. తర్వాత 20-23 వచనాల్లో ఊరియా అనే మరో ప్రవక్త కూడా యిర్మీయాలాగా ప్రవచించాడు, కానీ అతన్ని యెహోయాకీము చంపిస్తాడు. దీనివల్ల యిర్మీయా ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రవక్తను ఉరియా అనేటువంటి ప్రవక్తను యెహోయాకీము చంపించడం తన ముందు చూడగలుగుతా ఉంటాం. తర్వాత అహీకాము యిర్మీయాను రక్షించడం మనం చూసాం ఉదయకాలమే. తాను యిర్మీయా పక్షం నుండి తను కాపాడటం అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. 26వ అధ్యాయము 13వ వచనం మూలవాక్యం, నీ మార్గములను మీ క్రియలను సరిచేసుకుని యెహోవా మాట వినుడి అనేటువంటిది మూల అంశంగా మనం చూడగలుగుతాం. 27వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. కాడి ధరించిన యిర్మీయా లేతే యోకు మెడపై పెట్టుకోవాలని చెప్పడం అనేది మనం చూడగలుగుతాం. అది నెబుకద్నెజరు అధికారానికి యూదా ప్రజలు ఇతర దేశాలు లోబడవలసి ఉంటుందని సూచించే సంకేతాన్ని మరి యిర్మీయా మెడ మీద ఒక కాడిని మోయటం అనేటువంటి విషయాన్ని 1-2 వచనాల్లో మనం చూడగలుగుతాం. 27వ అధ్యాయం. తర్వాత చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలకు సందేశాన్ని పంపడం 3-7 వచనాలు. మరి దేవుని పట్ల మీరు ఎలా ఉండాలో. బబులోనుకు లోబడమని హెచ్చరిక చేయటం 8-11 వచనాలు. సిద్కియా రాజుకి హెచ్చరిక చేయడం 12-15 వచనాలు. తర్వాత అబద్ధ ప్రవక్తల మోసాన్ని గురించి కూడా దేవుడు జ్ఞాపకం చేయటం, వారి నమ్మొద్దని చెప్పటం 16-18 వచనాలు. తర్వాత దేవాలయ పాత్రలను గురించి కూడా దేవుడు మాట్లాడటం 19-22 వచనాలను మనం చూడగలుగుతున్నాం. 27-12 దేవుడు మాట్లాడుతూ మూలాంశంగా ఏమంటున్నాడంటే, బబులోను రాజుకు లోబడుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. 28వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. హనన్యా అబద్ధ ప్రవచనం 1-4 వచనాల్లో హనన్యా అబద్ధ ప్రవచనాన్ని ప్రవచించడం. 5-9 వచనాల్లో యిర్మీయా సమాధానం చెప్పటం హనన్యాకి. కాడిని విరిచిన హనన్యా మెడ మీద యిర్మీయా కాడిని పెట్టుకుని ప్రజల ముందు ఉంటే అలా బబులోను రాజు ఏం చేస్తాడంటే కాడిని విరిచేస్తాను అని ప్రకటించడం అనేటువంటి విషయాన్ని గురించి అక్కడ చూపిస్తుంది. ఇనుప కాడి ప్రవచనం అని అక్కడ మాట్లాడుతూ చెక్క కాడి విరిగిపోయిన దాని స్థానంలో ఇనుప కాడి వస్తుందని చెప్పడం. అంటే బబులోను రాజ్యము ఒకవేళ పడిపోయినప్పటికీ అంతకు మించిన అధికారం మరొకటి, అది రాబోతుంది, జాగ్రత్త అని ఇనుప కాడిని గురించి ప్రవచించడం 12-14 వచనాలు. హనన్యాపై దేవుడి తీర్పు 15-17 వచనాలు. ముఖ్య వచనం 28-15లో యెహోవా నిన్ను పంపలేదు, నీవు ఈ ప్రజలను అబద్ధంగా నమ్మించితివి. హనన్యా చేసిన పొరపాటు ఏంటంటే, నేను దేవుని ప్రవక్తనని చెప్పుకుంటూ ప్రజలను మోసగించడం అనేది మనం చూడగలుగుతున్నాం. 29వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. చెరలో ఉన్న ప్రజలకు యిర్మీయా లేఖ రాయటం 1-6 వచనాలు. వారికి లేఖ రాయటం, చెరలో ఉన్నవారు మరి శ్రేయస్సుగా ఉండాలని, దేవుని కొరకు ప్రాధేయపడాలని, వారిని శాంతిపరచడానికి మరి ప్రార్థించమని మరి ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేయటం, ఆజ్ఞ సిఫారసు చేయటం, అబద్ధ ప్రవక్తల గురించి హెచ్చరిక చేయటం 8-9 వచనాలు. 70 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ వాగ్దానము 10-14 వచనాలు మనం చూడగలుగుతాం.
దేవుని కొరకు వెదికేవారు ఆయన కనుగొంటారు. 29, 13 వచనాల్లో 13వ వచనంలో అంటున్నాడు. ప్రజలు పూర్ణ హృదయంతో దేవుని వెదికితే ఆయన కనుగొంటారని దేవుడు చెప్పాడు. అబద్ధ ప్రవక్తలపై తీర్పు 15-32 వచనాల్లో మరి అబద్ధ ప్రవక్తలుగా ఉన్నటువంటి అహాబు, సిద్కియా మరియు ఆ షమయా వంటి అబద్ధ ప్రవక్తలపై దేవుడు తీర్పు ప్రకటించాడు. వారు ప్రజలు మోసం చేసి పాపంలో నడిపించారని, వారికి శిక్ష ఉందని మరి యిర్మీయా జ్ఞాపకం చేయటం. 29, 11 వచనం మూలవాంశము. మీ విషయమై నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలిసి ఉన్నవి. అవి మీకు క్షేమమును కలిగించు ఆలోచనలే. అంటే అప్పటిదాకా అబద్ధ ప్రవక్తలు ఎవరో గుర్తించలేనటువంటి ప్రజలు అప్పుడు యిర్మీయాను అంగీకరించిన వారిగా ఉండటం అక్కడ మనం చూడగలుగుతున్నాం. 30వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. దేవుడు చెప్పిన మాటలను గ్రంథంలో లిఖించమని యిర్మీయాతో దేవుడు చెప్పటం 1-3 వచనాలు. వారు చెర నుండి తిరిగి వచ్చేటువంటి సమయం ఎప్పుడుందా, ఎలా ఉందా, భవిష్యత్తులో ఇజ్రాయేల్ పరిస్థితి ఏమిటా అని విషయాలన్నీ కూడా రాయటం 1-3 వచనాలు. యాకోబు శ్రమ కాలం 4-7 వచనాల్లో ఆ వారు ఆ శ్రమలలో దేవుడు రక్షిస్తాడని వాగ్దానం చేయటం, వారు విశ్వసించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయటం. 8-9 వచనాలు బంధకాలం నుండి విమోచన కలుగుతుంది అనే దేవుడు జ్ఞాపకం చేయటం. మెడ మీద ఉన్న కాడిని విరిచేసేస్తాను నేను, ఇక మీరు నా ప్రజలై ఉంటారు అని దేవుడు జ్ఞాపకం చేయటం. శిక్ష మరియు స్వస్థత 10-17 వచనాలు చూస్తే ప్రజల పాపం కారణంగా వారికి శిక్ష వచ్చినప్పటికీ కూడా నేను మరలా వారిని స్వస్థపరుస్తాను, నిలబెడతానని వాగ్దానం చేయటం దేవుడు. 18-22 వచనాలు యెరూషలేము పునరుద్ధరణ, తిరిగి మరలా దేవుని సన్నిధి అక్కడ జరపబడుతుంది, దేవుని స్తుతిస్తారు, అక్కడ దేవుని కార్యం జరుగుతుందని పునరుద్ధరణ గురించినటువంటి మాటలు. తర్వాత 23-24 వచనాలు దేవుని ఉగ్రత, దుష్టులపై దేవుడు ఉగ్రతను చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. 30వ అధ్యాయం 17వ వచనం మూలవాక్యం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసి నీ గాయములను స్వస్థపరచెదను, మీ గాయములను స్వస్థపరచెదను. మూలవాక్యం. 31వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇశ్రాయేలుపై దేవుని నిత్య ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. చెర నుండి తిరిగి సమీకరణ 4-14 వచనాల్లో నేను మిమ్మలను తిరిగి తీసుకొస్తాను, మీరు నా ప్రజలై ఉంటారు, భయపడకండి, నేను మిమ్మలను ప్రేమిస్తూనే ఉన్నాను అని. 15-17 వచనాలు రాహేలు విలాపం, పిల్లల కోసం ఏడుస్తున్న రాహేలు గురించి ప్రజల దుఃఖాన్ని చూపిస్తుంది. దేవుడు వారి భవిష్యత్తుకు ఆశ ఉందని ఓదార్పు ఇవ్వటం. ఎఫ్రాయిం పశ్చాత్తాపం 18-20 వచనాలు. 31-34 వచనంలో నేను మీకు ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను, క్రీస్తు నిబంధన. ఈ నిబంధన చేసి ఈ నిబంధన ద్వారా నేను మిమ్మలను నా ప్రజగా చేసుకుంటాను, మీరు నా ప్రజలై ఉంటారు, నిత్య నిబంధన నేను మీకు చేయబోతున్నాను అనేటువంటి మాట. ఇశ్రాయేలు శాశ్వతంగా ఇక నిలుస్తుంది. 35-37 వచనాలు. యెరూషలేము పునర్నిర్మాణం జరుగుతుంది. 38-40 వచనాలు. దేవుని నిత్యమైన ప్రేమను చూపించడం మాత్రమే కాదు, 31-31 అంటున్నాడు, నేను వారితో క్రొత్త నిబంధన చేయుదును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధన రక్తము చేత మనమందరం పవిత్రపరచబడ్డాం, ఆయన పిల్లలుగా చేయబడ్డాం, నిత్యరాజ్యానికి హక్కుదారులుగా మార్చబడ్డాం. ఇది మూలాంశమై ఉన్నది. 32వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. చెరలో ఉన్న సమయంలో యిర్మీయా పొలంగా ఉండటం ఉదయకాలం మనం చెప్పుకున్నాం. పొలం కొనుగోలు చేయటానికి గల అర్థం ఏమిటి అసలు? 13-15 వచనాలలో ఆ పొలం కొనటానికి గల అర్థాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 16-25 వచనంలో యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు, నీవే ఈ భూమిని సృష్టించిన దేవుడవని.
26-35 వచనంలో యెరూషలేముపై తీర్పు రావటానికి కారణం ఏమైందో, వారు చేసిన పాపాలు ఏమై ఉన్నవో మరి జ్ఞాపకం చేయటం. తరువాత భవిష్యత్తు పునరుద్ధరణ వాగ్దానము. ఉదయం చెప్పాను కదా! నేను ఎందుకు యిర్మీయా పొలాన్ని కొనుక్కోమన్నాడు దేవుడు అంటే, ఆ చివరి వచనాలలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, నేను మరలా పునర్నిర్మాణాన్ని జరిగిస్తాను. మరలా యెరూషలేములో పాత వైభవం వస్తుంది. అప్పుడు మరలా వాళ్ళందరూ కూడా మరలా పొలాలు కొనుక్కుంటారు. మంచిగా ఉంటారు. వాళ్ళ ఆస్తి స్థిరపడబోతుంది. పూర్వ వైభవం వారికి రాబోతుంది అనేటువంటి మాటను గుర్తు చేస్తూ అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. 32వ అధ్యాయము 27వ వచనంలో మూలవాక్యం ఉంది. అది ఏమిటి అంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడటం 32వ అధ్యాయం చూస్తున్నాం. 33వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. దేవుడు యిర్మీయాకి ఆశాభరితమైన వాగ్దానం చేయటం, ప్రార్థన చేయటం, యిర్మీయా ప్రార్థించడం, చెరలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం. 1-3 వచనాలు. యెరూషలేము పునరుద్ధరణ జరగాలని, మరి దేవుని వాగ్దానం రావాలని, దేవుని వాగ్దానం వారి పట్ల ఉండాలని యిర్మీయా ప్రార్థన చేయటం 4-9 వచనాలు. మళ్ళా పాడైన ఆ పట్టణంలో మరలా తిరిగి ఆనందము, మళ్ళా తిరిగి సంగీత నాదాలు ప్రకటించబడతాయి, వినిపించబడతాయి. 10-11 వచనాలు. గొర్రెల కాపరులు మరలా తిరిగి వస్తారు. మరలా ఆ ప్రాంతంలో పాత వైభవం వస్తుంది. 12-13 వచనాలు. నీతివంతమైన కొమ్మ వాగ్దానం, దావీదు వంశం నుండి ఒక నీతివంతమైన కొమ్మ వస్తాడని దేవుడు మళ్ళీ ప్రకటించడం, ఆయన న్యాయం మరియు నీతితో పరిపాలిస్తాడు. ఇది యేసయ్యను గురించినటువంటి ఒక గొప్ప ప్రవచనం. 14-16 వచనాల్లో. దేవుని నిబంధన స్థిరమైనది. 17వ వచనం నుండి 26వ వచనంలో. పగలు రాత్రి మారినప్పటికీ కూడా దేవుడు నిబంధన ఎప్పటికీ మారదు. దేవుడు చేసిన నిబంధన మారదు. 33వ అధ్యాయం 3వ వచనంలో, నన్ను ప్రార్థించుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇది మూలవాక్యంగా తీసుకోవచ్చు. రెండవదిగా దేవుని నిబంధన స్థిరమైంది. 17 వచనాలను తీసుకోవచ్చు. లేదంటే నీతివంతమైన కొమ్మ అనే వాగ్దానాన్ని 14-16 వచనాన్ని కూడా మనం మూలాంశంగా తీసుకోవచ్చు. 34వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. సిద్కియా రాజును గురించి యిర్మీయా ప్రవచించడం, బబులోను చేతిలో సిద్కియా రాజు పడిపోతాడని, సిద్కియా కత్తితో చంపబడతాడని, అక్కడే మరణిస్తాడనేటువంటి విషయం 1-5 వచనాలు సిద్కియాను గురించి మాట్లాడటం. 34వ అధ్యాయం. బానిసలను విడుదల చేసే ఒడంబడికను గురించి దేవుడు మాట్లాడటం 8వ వచనం నుండి 10వ వచనం. ఆ ఒడంబడికను ఉల్లంఘించిన వారిగా కొంతమంది ఉన్నారు. ఈ విషయాన్ని 11వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఉల్లంఘించిన వారి పట్ల దేవుని తీర్పు రాబోతున్నది. 12-22 వచనాలు మనం చూడగలుగుతాం. ముఖ్య వచనం 34-17. మీలో ప్రతివాడు తన సహోదరునికి స్వాతంత్రము ప్రకటించుడి. 35వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. రెకాబీయులను దేవాలయానికి తీసుకురావటం, అక్కడ ద్రాక్షారసం ఇవ్వమని ఆజ్ఞాపించడం. 1-2 వచనాలు. రెకాబీయుల విధేయతను చూడటం. వారు ద్రాక్షారసం త్రాగటానికి నిరాకరించారు. అందుకనే దేవుడు వారికి మేలు చేయటం. 3-10 వచనాలను. యోధా ప్రజల అవిధేయతతో పోలిక చూపడం. 12-17 వచనాలు. రెకాబీయులు తమ పూర్వీకుని మాట విన్నారు, కానీ యోధా ప్రజలు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినను వినలేదు. ఇక్కడ రెకాబీయులను దేవుడు హెచ్చించడాన్ని మనం చూడగలుగుతున్నాం. 17వ వచనంలో యూదాపై తీర్పు ప్రకటించడం. 18-19 వచనాల్లో రెకాబీయులకు ఆశీర్వాదాన్ని కలిగించడం. వారు చూపిన విధేయతను బట్టి
దేవుడు వారిని ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 35:18 ముఖ్యాంశము. రేకాబు కుమారుడైన యోనాదాబు తన కుమారులకిచ్చిన ఆజ్ఞను వారు గైకొనిరి. దేవుడు చెప్పిన ఆజ్ఞను శిరసా వహించిన వారి జీవితంలో నిత్యము ఆశీర్వాదమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 36వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. దేవుని మాటలు గ్రంథంలో రాయమని ఇర్మియాతో చెప్పటం దేవుడు. 1-3 వచనాలు. బారాకు ద్వారా గ్రంథం చదివించడం, బారాకు ద్వారా గ్రంథం రాయించడానికి పూనుకోవడం ఆ మనం చూడగలుగుతాం 4-10 వచనాలను. ఈ గ్రంథాన్ని బట్టి మరి ఆ మాటలు విన్నటువంటి వారందరూ భయపడటం. ఆ ఇర్మియా మరియు బారాకు దాగి ఉండమని చెప్పారు. అక్కడ మరి వారు భయపడటం, ప్రజలు భయపడటం చెప్పబడిన గ్రంథాన్ని బట్టి 11-19 వచనాలు మనం చూస్తే, యెహోయాకీము గ్రంథాన్ని కాల్చివేయటం 20వ వచనం నుండి 26వ వచనంలో మనం చూడగలిగితే, యెహోయాకీము గ్రంథం చదివించుకుంటూ ఉండగా ప్రతి భాగం చదివిన తర్వాత దాన్ని కత్తితో కోసి అగ్నిలో వేసి కాల్చేశాడు. దేవుని హెచ్చరికలను అతను గౌరవించలేదు. బారాకు రాసినటువంటి ఆ మాటలను కాల్చేయటం అనేది బాధాకరమైన విషయం. దేవుని మాట మళ్ళీ వ్రాయబడటం. రాజు గ్రంథాన్ని కాల్చివేసిన దేవుడు ఇర్మియాకు మరో గ్రంథం తీసుకొని మళ్ళీ అదే మాటలను రాయమని చెప్పడం, ఇంకా యెహోయాకీముపై అదనపు తీర్పు కూడా ప్రకటించడం 27-32 వచనాలు మనం చూడగలుగుతాం. 23వ వచనం మూలాంశము. ఆ గ్రంథములోని మాటలను రాజు అగ్నిలో కాల్చివేశాడు. దేవుని పనిని, దేవుని మాటలను వేసే వారి పట్ల అధిక శిక్ష ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 37వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. సిద్కియా రాజు కాలంలో దాగినటువంటి పరిస్థితులు 1-2 వచనాలు. సిద్కియా ఇర్మియాతో ప్రార్థన చేయమని అడగటం 3వ వచనంలో. బబులోను సైన్యం తిరిగి వస్తుందనేటువంటి ప్రవచనాన్ని గురించి మరి ఇర్మియా చెప్పడం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఇర్మియా అరెస్టు చేయబడటం, ఇర్మియాను బంధించడం, చెరలో వేయటం 11-17 వచనాలను మనం గాని చూడగలిగితే, ఇర్మియా బెంజామీను ప్రాంతానికి వెళ్తుండగా అతను బబులోనీయుల వైపు పారిపోతున్నాడని ఆరోపించి అధికారులు అతను పట్టుకుని కొట్టారు, చెరసాల్లో వేయించారు. మరలా సిద్కియా రహస్యంగా ఇర్మియాను పిలిపించి ప్రార్థన చేయమని అడగటం, అక్కడ విషయాలన్నీ ఇర్మియా చెప్పటం. రాజ మందిర ప్రాంగణంలో నిర్బంధం, ఇర్మియాను చంపకూడదని వేడుకున్నారు. సిద్కియా అతన్ని రాజమందిర ప్రాంగణంలో ఉంచి ప్రతిరోజు కొంత ఆహారం ఇవ్వమని ఆజ్ఞాపించడం. సిద్కియా 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ మాటలను మనం చూడగలుగుతాం. మీరు బబులోను రాజు చేతికి అప్పగించబడుదురు 17వ వచనం మూలాంశము. 38వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇర్మియాపై అధికారుల కోపం 1-4 వచనాలు మనం చూడగలిగితే, ఇర్మియా చేసేటువంటి ప్రవచనాలకు వారు కోపపడటం, బురద గుంటలో పడేయటం 5-6 వచనాలను. తర్వాత ఎబెద్ మెలెకు ఇర్మియాను రక్షించడం 7-13 వచనాలు. తర్వాత సిద్కియాతో రహస్య సంభాషణ జరగటం 14-18 వచనం. సిద్కియా భయం మరియు అవిధేయత చూపటం, అందువల్ల దేవుని మాటను పూర్తిగా పాటించలేని వాడిగా ఉండిపోవటం 19వ వచనం నుండి 23వ వచనంలో వరకు. మళ్ళా ఇర్మియా నిర్బంధంలోనికి వెళ్ళిపోవటం 24-28 వచనాలను మనం చూడగలుగుతాం. 38-17 ముఖ్యాంశం. నీవు బబులోనులో అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం బ్రతుకుతుంది అని సిద్కియాకు చెప్పటం, కానీ తాను చేయనివాడిగా అక్కడ ఉండటం, అలాంటి పరిస్థితులు అక్కడ ఆయన చూస్తూ ఉన్నాం. తర్వాత 39వ అధ్యాయానికి వెళ్ళిపోదాం.
ఆ సిద్కియా కాలంలో 9వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం. 11వ సంవత్సరంలో పట్టణ గోడలు చెరిపివేయబడి బబులోనియన్ నగరంలో ప్రవేశించడం. 1-3 వచనాలు. సిద్కియా పారిపోవడం మరియు పట్టుబడటం 4-5 వచనాలు. సిద్కియాపై తీర్పు 6-7 వచనాలు. యెరూషలేము దహనం 8-9 వచనాలు. పేదలకు భూమి ఇవ్వటం 10వ వచనం. యిర్మీయాకు కరుణ చూపటం. నెబుకద్నెజరు యిర్మీయాను గౌరవంగా చూసుకోవాలని ఆజ్ఞాపించాడు. అందువల్ల యిర్మీయాను విడుదల చేయబడి రక్షించబడ్డాడు. 11-14 వచనాలు. ఎబెద్ మెలెక్కు దేవుని వాగ్దానము ఇవ్వటం 15-18 వచనాలలో. 39-18 చాలా ముఖ్యమైన విషయం అక్కడ మనం చూడగలుగుతాం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దగ్గించుకొనున్నట్లు నీ ప్రాణము దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవునిని నమ్ముకున్నటువంటి తన జీవితంలో దేవుడు తనను కాపాడాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 40వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యిర్మీయా విడుదల 1-4 వచనాలను మనం చూడగలుగుతాం. యిర్మీయాను విడుదల చేయటం, బబులోనీయులు అతను గౌరవంగా చూడటం, నెబూజర్దాను మాటలు అక్కడ 2-5 వచనాలు. గెదల్యా వద్ద యిర్మీయా ఉండటం 6వ వచనం. మిగిలిన ప్రజలకు గెదల్యా ప్రోత్సాహం ఇవ్వటం, బబులోనీయులకు లోబడండి అప్పుడు మీరు క్షేమంగా ఉంటారని చెప్పటం. ప్రజలు తిరిగి వచ్చి పంటలను సేకరించడం ప్రారంభించారు. 7-12 వచనాలు. ఇష్మాయేలు కుట్ర. గెదల్యాకు ఇష్మాయేలు అతన్ని చంపడానికి కుట్ర చేస్తున్నాడని హెచ్చరించడం గాని గెదల్యా మాటలను నమ్మలేదు. 13-16 వచనాలను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ముఖ్య వచనం 40వ అధ్యాయం. బబులోనీయులకు లోబడుడి, అప్పుడు మీకు మేలు కలుగును. 40వ అధ్యాయము 9వ వచనము మనం ముఖ్యంగా చూడవలసినటువంటి భాగము. 40 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఎవరైనా ఒక చరణం పాడండి, తర్వాత మిగిలిన విషయాలు కొనసాగిద్దాం. మంచిది. ఎవరైనా ఒక చిన్న పాట, చిన్న పల్లవి పాడటానికి ఆశ కలిగి ఉంటే ఒక చిన్న పల్లవి పాడండి. హల్లెలూయా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా,
సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్, ఓవర్ టు యు బ్రదర్. 41వ అధ్యాయానికి మనం వెళ్ళిపోతున్నాం. సమయం ఎక్కువగా లేదు కనుక నేను చాలా స్పీడ్‌గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే వీటిని మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే చాలా శ్రేష్టమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 41వ అధ్యాయానికి వెళ్ళిపోతే అక్కడ గెదల్యా హత్య చేయబడటం. మనం వీటిని నెతన్య హత్య చేయబడటం, ఇవి మనం కొంచెం నిదానంగా చదవగలిగితే ఎవరు ఏంటి ఎలా అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిని చదవండి. రాజవంశానికి చెందిన ఇష్మాయేలు తనతో ఉన్న 10 మందితో కలిసి మిస్పాలో గెదల్యా వద్దకు వచ్చాడు. వారు కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఇష్మాయేలు గెదల్యాను చంపేయటం, అక్కడే ఉన్న యూదులను మరియు బబులోను సైనికులను కూడా హత్య చేయటం మనం 1వ వచనం నుండి 3వ వచనాన్ని చూడగలుగుతాం. తర్వాత 4వ వచనం నుండి 9వ వచనంలో యాత్రికుల హత్య కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడగలుగుతున్నాం. షెకెము, షిలోహు, సమర్య ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది యాత్రికులు దేవాలయంలో దుఃఖంతో వస్తూ ఉండగా ఇష్మాయేలు వారిని చాలా మందిని చంపి వారి శరీరాలను గుంటలో పడేయటం, మిగిలిన ప్రజలను బంధించడం 10వ వచనంలో. యోహానాను రక్షణ చర్య, అక్కడ ఇష్మాయేలు మరి చేయరాని పనులను చేయటం మనం ఇక్కడ 11 నుండి 14 వచనాలు మనం చూడగలుగుతాం. తరువాత ఇష్మాయేలు పారిపోవటం, కొంతమందితో కలిసి అమ్మోన్ దేశానికి ఇష్మాయేలు పారిపోతాడు. ఈజిప్టు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలిగి అక్కడ భయం కలిగిన వాడిగా ఉండటం, బబులోను ప్రతీకారం తీసుకుంటదేమోనని యోహానాను మరియు ప్రజలు భయపడ్డారు. అందువల్ల వారు ఈజిప్టుకు వెళ్ళారని ఆలోచిస్తూ బెత్లెహేం సమీపంలో ఆగటం 16 నుండి 18 వచనాలు. ఇక్కడ అసూయ మరియు అధికార దాహం హింసకు దారి తీస్తుంది. చెడు నాయకత్వం ప్రజలను బాధ తెస్తుంది. భయం తప్పు నిర్ణయాల వైపు నడిపిస్తుంది. దేవుని మార్గదర్శకం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరమైనవి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇష్మాయేలు అనేటువంటి వ్యక్తి ప్రజల పట్ల చేసినటువంటి తప్పుడు ఆలోచన, దేవుని భయం లేకుండా ప్రజలను చంపడానికి మరి చేసినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడగలుగుతున్నాం. 42వ అధ్యాయంలో ప్రజలు ఇర్మియా ద్వారా దేవుని చిత్తాన్ని అడగటం, గెదల్యా హత్య తర్వాత ఇర్మియా దగ్గర కొంతమంది ప్రజలు రావటం, అయ్యా మేము ఏ మార్గంలో నడవాలో మాకు చెప్పండి, మేము ఆ మార్గంలో నడుస్తాము, దేవుని చిత్తమేమిటో తెలియచేయండి అని ఇర్మియా దగ్గరకు వచ్చి
మరి దేవుని చిత్తాన్ని గురించి అడగటం అక్కడ మనం చూడగలుగుతున్నాం. 7 నుండి 12 వచనాల్లో యిర్మీయా సమాధానం ఇవ్వటం, దేవుడు వారిని కాపాడుతానని, స్థిరపరుస్తాడని దేవుడు చెప్పటం, బబులోను రాజు గురించి భయపడవద్దని హెచ్చరించడం, ధైర్యపరచడం, దేవుని సమాధానాన్ని గురించి మరి 7 నుండి 12 వచనాలను మనం చూడటం ఇక్కడ చూడగలుగుతున్నాం. తరువాత ఈజిప్టుకు వెళ్ళవద్దని ప్రజలకు హెచ్చరిక. మీరు ఈజిప్టుకు వెళ్తే అక్కడే కత్తి, కరువు వ్యాధులతో నశిస్తారు కనుక మీరు అక్కడికి వెళ్ళొద్దని ప్రజలతో యిర్మీయా చెప్పటం. తర్వాత ప్రజల కపటం బయటపడటం, దేవుని మాట వింటామని చెప్పినప్పటికీ కూడా వారి హృదయంలో ఈజిప్టుకే వెళ్ళాలని వారు నిర్ణయం తీసుకోవటం. ప్రజలు నిజానికి దేవుని చిత్తం కోసం చిత్తాన్ని కనుగొనటానికే వచ్చారు, కానీ వారు నిజానికి వారు అనుకున్నదే చేయటానికి ఇష్టపడ్డారు. దేవుని మాటను తిరస్కరించడం, ప్రజలు తిరిగి బబులోనికి కాకుండా ఈజిప్టుకు వెళదామని అనుకోవటం. 43వ అధ్యాయంలో దేవుని మాటను తిరస్కరించడం, వారు బబులోను నుండి ఈజిప్టుకు తిరిగి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవటం, ఈజిప్టుకు వెళ్ళటానికి ఇష్టపడటం. వాళ్ళు వెళ్ళటం మాత్రమే కాదు, బారాకును తమతో బలవంతంగా యిర్మీయాను కూడా తీసుకెళ్ళటం. ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. చెర తర్వాత ఈ ప్రజలు విడిపించబడిన తర్వాత వీరందరూ కూడా మరి ఈజిప్టుకి వెళ్ళాలని ఆ నిర్ణయాలు తీసుకోవటం, అక్కడ ఏదో ఉందని, ఆడేదో మాకు ఉంటుందని ఏదేదో అనుకుని వారు అక్కడికి వెళ్ళటం. దేవుడేమో వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, నేను యెరూషలేమును మరలా పునర్నిర్మిస్తాను, ఇక్కడ మంచి జరుగుతుంది, మీరు ఉండండి అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు వారి మనసులో మరలా దేవునికి అవిధేయత చూపటం, వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవటం మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఈజిప్టుపై తీర్పు తీర్చడాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. 11 నుండి 13 వచనాల్లో, మీరు ఒకవేళ ఈజిప్టుకు కానీ వెళితే అక్కడ మీరు నష్టాన్ని చూస్తారు అనేటువంటి విషయాన్ని ఈ 43వ అధ్యాయాన్ని మనం చూడగలుగుతాం. దేవుని మాటలు వినకుండా దేవుడు ఏర్పరుస్తానని, స్థిరపరుస్తానని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు దేవుని పట్ల మరలా అవిధేయత చూపటం, మరలా వారి ఇష్టానుసారంగా నడవటం, దేవుని చిత్తం వైపు కాక వారి ఇష్టానుసారంగా నడుస్తూ వారు ఈజిప్టుకు వెళ్ళటం. అంత మాత్రమే కాదు, వారు వెళుతూ యిర్మీయాని, బారాకును కూడా తీసుకుని వెళ్ళటం. యూదులందరూ ఈజిప్టుకు వెళ్ళిపోయారు. 44వ అధ్యాయంలో ఈజిప్ట్లో ఉన్నటువంటి యూదులకు మరి యిర్మీయా సందేశాన్ని ఇవ్వటం. 1 నుంచి 6 వచనాలు. 44వ అధ్యాయంలోనికి వచ్చాం మనం. 44వ అధ్యాయం. ఈజిప్ట్లో నివసిస్తున్న యూదులకు దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడడం, యెరూషలేము నాశనం కావడానికి కారణం వారి విగ్రహారాధన మరి అవిధేయతని గుర్తు చేశాడు. పాపం కొనసాగుతున్నటువంటి ప్రజలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు 7 నుండి 10 వచనాల్లో. మరలా మీరు అంత చెరలోనికి వెళ్ళినప్పటికీ కూడా, అంత మరి కఠినమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా మీరు మరలా ఈజిప్టుకు రావటం ఒక తప్పైతే, రెండవది మీరు ఇక్కడికి వచ్చి మరలా మరి విగ్రహారాధన వైపు తిరిగిపోవటం. ఈజిప్ట్లోనూ కూడా దేవుని తీర్పు రాబోతుంది అని యిర్మీయా ప్రవచించటం. మీరు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ బాగుంది, మాకు ఇక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ మంచిగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ అక్కడ కూడా మీకు కత్తివాత రాబోతుంది, అక్కడ కూడా కరువు రాబోతుంది, వ్యాధి రాబోతుంది, వ్యాధి మిమ్మల్ని వెంటాడిపోతుంది, మీరెవ్వరూ కూడా తప్పించుకోలేరు అని అక్కడ మరి దేవుడు జ్ఞాపకం చేయటం. ఆకాశరాణి అనేటువంటి దేవతను ఆరాధించడం, పూజ చేయటం, ఆ ప్రజలు సమర్థించుకోవటం, ఆ ఆకాశరాణి
మాకు మేలు చేస్తుందని, ఆ పూజ చేయాలని అని ప్రజలు చేయటం. ఇర్మియా దాని గురించి మీరలా చేయకూడదని, మీరలా చేస్తే ఇంకా దేవునికి వ్యతిరేకత చూపిన వారిగా ఉన్నారు. మీరు చాలా ఇబ్బంది పడతారని ఇర్మియా పదే వారికి జ్ఞాపకం చేయటం. ఇర్మియా సమాధానం చెప్పటం 20, 23 వచనాలలో. ఆ ఫరో హోఫ్రాపై సూచన. దేవుడు ఈజిప్ట్ రాజు అయిన ఫరో హోఫ్రాను అతని శత్రువుల చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పడం, యూదుల పైన తీర్పు వస్తుందని ప్రకటించడం మనం ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 24 నుండి 30 వచనాలను మనం చూస్తున్నాం. ప్రజలు నిజానికి అంత చెరకు వెళ్ళినప్పటికీ కూడా, అన్ని కఠినమైన పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా వారి మనస్సు ఇంకా ఎలాంటిదిగా ఉన్నదంటే, వారి హృదయాలలో పాప స్వభావం అలాగే దాగి ఉన్నట్లుగా, వారు ఇంకా విగ్రహారాధన మరిచిపోలేని వారిగా ఉండిపోవటం అక్కడ మనం చూడగలుగుతున్నాం. 45వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. బారాకు నిరుత్సాహపడటం. అక్కడ కలిగినటువంటి పరిస్థితులను బట్టి బారాకు నిరుత్సాహపడటం. దేవుని సమాధానం అక్కడ 45:4లో తీర్పు, యూదులపై తీర్పు మరలా రాబోతుందని దేవుడు జ్ఞాపకం చేయటం. గొప్ప విషయాలను ఆశించవద్దనే హెచ్చరికను మరి ఇర్మియా చెప్పడం, యూదులపై మరలా శిక్ష రాబోతుందని చెప్పటం. అయితే దేవుని నమ్ముకున్నటువంటి వారి విషయంలో దేవుడు కాపాడుతానని వాగ్దానం చేయటం. అక్కడ బారాకు బాధపడిపోతున్నాడు. నాకేం స్థానం లేదా, నేను దేవుని కొరకు నిలబడ్డాను కదా, దేవుని పక్షంగా ఉన్నాను కదా, అయినా ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఏంటి నా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 45:5లో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను నిన్ను కాపాడుతాను, నేను నాటిన దాన్ని పెళ్లగించుచున్నాను, సర్వభూమిని గురించి మాట చెప్తున్నాను అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీ ప్రాణమును 5వ వచనంలో నేను సర్వ శరీరుల మీదను కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలమన్నిటిలో దోపుడు సొమ్ముగా దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. చాలా చిన్న అధ్యాయం, 5 వచనాలే. బారాకు విషయంలో దేవుని వాగ్దానం, నీ ప్రాణము నీకు దోపుడు సొమ్ము వలె దొరుకుతుంది, భయపడబాక, బాధపడబాక అని బారాకుకు ఇర్మియా చెప్పటం. 46వ అధ్యాయానికి వెళదాం. ఈజిప్టుపై దేవుని ప్రవచనం మనం ఇందాక చూసాం కదా. 45 అధ్యాయాలు యూదులకు కలిగేటువంటి ప్రవచనాలు 2వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు. ఇప్పుడు అన్య దేశాలకు ప్రవచనం 46 నుండి 51 అధ్యాయాల వరకు అన్య దేశాలకు ఈజిప్టుపై ప్రవచనాన్ని ఎత్తి చూపటం, తీర్పును ప్రకటించడం. నెబుకద్నెజరు చేతిలో ఈజిప్ట్ రాజు ఓడిపోవటం 1-2 వచనాలను, యుద్ధానికి సిద్ధమవబోతున్నటువంటి ఈజిప్టు 3-4 వచనాల్లో, ఆ యుద్ధంలో మరి పరాజయం చూడటం, భయంతో పారిపోవడం 5-10 వచనాలు, ఈజిప్ట్లో మరి స్వస్థత లేనటువంటి పరిస్థితి, ఎంత వెతికినా గాయాలకు మందు లేదు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేయటం 11-12 వచనాలు. నెబుకద్నెజరు ఈజిప్టును దాడి చేయటం, మరలా దాడి చేయటం, యెరూషలేం మాత్రమే కాదు ఈజిప్టును కూడా దాడి చేయటం, దాడి చేయటం మాత్రమే కాదు, ప్రజలను పట్టుకోవటం, బంధించడం 13-26 వచనాలు. ఇశ్రాయేలుకు ఓదార్పును దేవుడు కరిగించడం, నేను మరలా మిమ్మల్ని రక్షిస్తాను, మీరు భయపడకండి, ఇప్పటికైనా నా వైపు తిరగండి, మీరు ఇప్పటిదాకా మనుషులను నమ్ముకున్నారు, ఆకాశ రాణిని నమ్ముకున్నారు, రకరకాల విషయాలు చేయడానికి ఇష్టపడ్డారు, అయినప్పటికీ కూడా మీ మీద మరలా నేను ప్రేమ చూపిస్తున్నాను, మీరు నా వైపు తిరగండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయటం.
47వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఫిలిస్తీన్లపై ప్రవచనం ఎత్తి చూపటం. ఫిలిస్తీన్లపై దేవుడు తీర్పును ప్రకటించడం, ఫరోరా గాజాపై దాడి చేయకముందే ఈ ప్రవచనాన్ని ఇర్మియాకి చెప్పడం 47:1లో ఉత్తరం నుంచి వచ్చే వినాశనం నీటి వలె ఒక శక్తివంతమైన సైన్యం వస్తుందని చెప్పడం. ఇది బబులోను సైన్యాన్ని సూచిస్తుంది. వారు ఫిలిస్తీన్ల దేశాన్ని ముంచెత్తి నాశనం చేస్తారు. 2-4 వచనాల్లో గాజా మరియు అష్కెలోను దుఃఖం. గాజా ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణమైనటువంటి గాజాలో ప్రజలు భయంతోనూ దుఃఖంతోనూ నిండిపోయారు. వారు తీవ్ర నిరాశకు వెళ్ళిపోతారు అని ఇర్మియా ప్రవచించడం. దేవుని ఖడ్గం రాబోతుంది. యుద్ధాన్ని యెహోవా ఖడ్గంగా వర్ణించాడు. దేవుడు ఆజ్ఞాపించినందువల్ల ఆ తీర్పు ఆగదని చెప్పడం 6-7 వచనాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇతర దేశాల మీదకు దేవుని తీర్పు వెళ్ళటం, ఇతర దేశాల మధ్య ఆ దేవుని ప్రకటనలు అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఖడ్గం వారి మీదకు రాబోతుంది. వారు అతిశయపడుతున్నారు. మా దేశం గొప్పది, మా రాజ్యం గొప్పది, మా దేవుని కంటే మేమే గొప్పవాళ్ళం అన్నట్లుగా మరి వాళ్ళు ప్రయత్నించడం, వారి మీదకి వారి అహంకారం చేత దేవుడు వారి మీద కూడా తీర్పు ప్రకటించడం అని మనం చూడగలుగుతున్నాం. 48వ అధ్యాయంలో మోయాబు దేశంపై తీర్పు. మోయాబు దేశంపై దేవుని తీర్పు. వారి పట్టణాలను నాశనం చేస్తారని, ప్రజలు విలిపిస్తారని దేవుడు ప్రకటించడం. వారి గర్వానికి కారణమైనటువంటి పతనాన్ని వారు చూస్తారు. వారు బలాన్ని బట్టి, సంపదను బట్టి, భద్రతను బట్టి గర్వపడినటువంటి జీవితాలు వారికి ఉన్నాయి. ఇప్పుడు అవేవి వారికి అక్కరకు రావు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయటం. కేదేషు దేవుని అవమానము. మోయాబీలు తమ దేవుడైన కేదేషుపై నమ్మకం పెట్టుకోవటం, వారు ఆ దేవుడు రక్షించలేడని, అతని యాజకులు చెరలోకి తీసుకుపోబడతారని ప్రకటించబడటం 7-13 వచనాలు మనం చూస్తాం. 7-13 వచనాలు. మోయాబు వినాశనాన్ని 14-25 వచనాల్లో వారు యుద్ధంలో యవనులు పడిపోతారని, చాలా మంది చనిపోతారని, వారి మీదకు వచ్చేటువంటి శ్రమ కఠినమైనదని వారు తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని, మోయాబు పాపానికి తీర్పు వచ్చిందని జ్ఞాపకం చేస్తూ దేవుడు వారి పట్ల దుఃఖిస్తున్నట్లుగా దేవుని దుఃఖాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ 31-39 వచనాలలో దేవుడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. భవిష్యత్తు పునరుద్ధరణ. మోయాబు చెరను తిరిగి తిప్పుతాను అని దేవుడు చెప్పటం కరుణామరుల పునరుద్ధరణకు సూచనగా అక్కడ కనపడుతుంది. తీర్పులో కూడా దేవుని కరుణ చూపిస్తూ మోయాబు తన గర్వాన్ని బట్టి అతిశయించినప్పటికీ కూడా వారిని నాశనం చేయటం మాత్రమే కాదు, వారు ఒకవేళ లోబడితే నేను వారిని సరిచేస్తాను అని దేవుడు మాట్లాడటం. 49వ అధ్యాయంలో మరి అమోనీయులపై తీర్పును ప్రకటించడం. ఇశ్రాయేలు భూమిని అమోనీయులు స్వాధీనం చేసుకున్నారు. వారు లాక్కోవడానికి ఇష్టపడిన వారిగా ఉన్నారు. తర్వాత వారు ఆ స్థలాన్ని లాక్కోవడాన్ని బట్టి దేవుడు వారికి తీర్పునివ్వటం. 1-6 వచనాల్లో రబ్బా నాశనం అయిపోతుంది, మీరు ఇశ్రాయేలు భూమిని స్వాధీనం చేసుకోవటం వల్ల నేను మీ రాజధానిని నాశనం చేయబోతున్నానని దేవుడు ప్రకటన చేయటం. తర్వాత ఎదోముపై తీర్పును ప్రకటించడం. వారి జ్ఞానం చేత, రక్షణ చేత వారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే, దేవుడు కూడా మమ్మల్ని తాకలేడులే అన్నట్లుగా వారు అనుకోవటం, దేవుని తీర్పు వారి మీదకి రావటం మనం చూడగలుగుతున్నాం. తర్వాత దమస్కుపై తీర్పు. దమస్కుపై దేవుని తీర్పును ప్రకటించడం మనం 23-27 వచనాలను మనం చూస్తాం. తర్వాత కేదారు మరియు హజోరుపై తీర్పు రావటం దేవుడు జ్ఞాపకం చేయటం 28-33 వచనాలు. తర్వాత ఎలాముపై తీర్పు
దేవుడు చేయటం 34 నుంచి 38 వచనాల్లో ఆ దేవుడు వారి మీదకి ప్రకటించడం. తర్వాత ఎలాము పునరుద్ధరణ, ఎలాము చెరని తిరిగి తిప్పుతానని వాగ్దానం చేయటం, దేవుడు వారిని సరిచేస్తానని చెప్పటం ఆ ఈ అధ్యాయాల్లో మనం చూడగలుగుతున్నాం. 50వ అధ్యాయంలో బబులోనుపై దేవుని తీర్పు రాబోతుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయటం. ఒకప్పుడు శక్తివంతమైన బబులోను ఇప్పుడు చివరికి పడిపోబోతుంది. వారు చేసేటువంటి విగ్రహారాధన చేత వారు నాశనం అవబోతున్నారు అనేటువంటి మాటను 1 నుంచి 3 వచనాలు 50వ అధ్యాయం. ఇశ్రాయేలు మరియు యూదా పురాగమనం, వారు మరలా దేవుని దగ్గరికి వస్తే వారితో మరలా నేను నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, వారిని సరిచేస్తాను, వారికి నేనే నాయకుడిగా గొర్రెల కాపరిగా ఉంటాను, వారిని నేనే నడిపిస్తాను అని 6-7 వచనాల్లో జ్ఞాపకం చేయటం. బబులోనుపై ఉత్తర దేశాల దాడి 9 నుండి 16 వచనాల్లో మనం చూస్తాం. బబులోను మీదకి వేరే దేశాలు వచ్చి దాడి చేస్తాయని, బబులోను పట్టణం పాడైపోతుందని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలుకు క్షమాపణ, దేవుడు మరలా తిరిగిస్తానని, తన ప్రజలను కాపాడుతానని, తన ప్రజల పట్ల కరుణ జాలిని చూపుతానని 17వ వచనం నుండి 20వ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. బబులోను గర్వానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుందని 21 నుంచి 32 వచనాలలో మరి దేవుడు జ్ఞాపకం చేయటం. బబులోను పతనమైపోబోతుంది, అది ఎన్నటికీ మిగలదు అని 33 నుంచి 46 అధ్యాయాలు 46 వచనం వరకు మనం చూడగలుగుతూ ఉన్నాం. అతిశయించేటువంటి వారు ఎవ్వరూ కూడా నిలవరు. దేవుని కంటే శక్తివంతమైనటువంటి రాజ్యము, దేవుడు ఎవరు లేరు అని ఈ మాటలను గుర్తు చేస్తూ, అతిశయించిన వారందరినీ కూడా దేవుడు చెరకు అప్పగించేవాడిగా ఉన్నాడు. వేరే వేరే రాజ్యాల చేత వారి మీద శిక్షను చెప్పేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 51వ అధ్యాయంలో బబులోను సంపూర్ణమైన వినాశనం కలుగుతుంది. 1 నుంచి 4 వచనాల్లో ఇక బబులోను ఎన్నటికీ ఉండదు, పూర్తిగా పాడైపోతుంది అనేటువంటి హెచ్చరిక మనం చూడగలుగుతాం. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విడవడు. వారు ఎంత పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిపై ఇంకా ప్రేమ చూపుతూనే ఉన్నాడు అని 5వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బబులోను బంగారు పాత్ర, 7వ వచనం నుండి 10వ వచనంలో అది బంగారు పాత్ర వలె ఉండి దేశాలను శిక్షించేదిగా ఉన్నది. కానీ ఇప్పుడు అదే తీర్పుకు గురయ్యేటువంటి పరిస్థితి బబులోనుకు వచ్చిందని దేవుడు ప్రకటించడం. బబులోనులో ఉన్నటువంటి తన ప్రజలను బయటికి రమ్మని దేవుడు హెచ్చరించడం, మీ ప్రాణాలను రక్షించుకోండి, రండి బయటికి అని తన ప్రజలైనటువంటి వారిని పిలవటం మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతుంటాం. తర్వాత దేవుని మహిమను గురించి, విగ్రహాలలో శక్తి లేదు, దేవునిలోనే మహిమ శక్తి ఉన్నది, మనం నమ్మవలసింది ఆయననే అని 15వ వచనం నుండి 19వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. బబులోను గర్వానికి ప్రతిఫలం వారు పొందుకున్నటువంటి నాశనం 24వ వచనం నుండి 40 వచనాల్లో వారు ప్రజలను హింసించినందున, ప్రజలను బాధ పెట్టినందున, తన ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు బబులోనుకి తీర్పు దేవుడు చూపడం, బబులోను గోడలు కూలిపోతాయని, దాని పట్టణం కాలిపోతుందని, ఆ బబులోనీయులు భయంతో విలపిస్తారని, ఏడుస్తారని 41 నుండి 58 వచనం వరకు ఉన్న మాటలు మనం చూడగలుగుతాం. తరువాత ప్రవచన గ్రంథాన్ని యూఫ్రటీస్ లో పడవేయటం, ఇర్మియా సెరాయాకు బబులోనుపై ఉన్న ప్రవచనాలను చదివి ఆ గ్రంథాన్ని రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో పడవేయమని చెప్పాడు. ఇది బబులోను మళ్ళీ లేవలేనంతగా మునిగిపోతుందని సూచిస్తుంది. ఇర్మియా రాసినటువంటి పుస్తకాలను మరలా కాలువలో పడవేయటం, యూఫ్రటీస్ నదిలో పడవేయమని చెప్పటం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుడు మరలా పిలుస్తున్నాడు, బబులోను నుండి మీరు మరలా రండి, బయటికి రండి, మీ ప్రాణాలను మీరు
కాపాడుకోండి అనేటువంటి విషయాల్ని మనం చూడగలుగుతున్నాం. తర్వాత 52వ అధ్యాయంలో యూదా నిర్మూలము బబులోను చెర గురించి మాట్లాడుతున్నాడు. సిద్కియా రాజు పరిపాలన చివరి కాలం. ఆ అతడు దేవుని దృష్టికి చెడు చేయటం, బబులోను రాజుకు తిరుగుబాటు చేయటం, తాను అలా చేయటాన్ని బట్టి యెరూషలేము ముట్టడి వేయబడటం, నెబుకద్నెజరు ఆ ముట్టడించడం, అక్కడ తీవ్రమైన కరువు రావటం, గోడలు పడగొట్టబడటం, ప్రజలు బందీలుగా పట్టుకుని వెళ్ళిపోవడం. అయితే సిద్కియా మరి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బబులోనీయులు అతన్ని పట్టుకొని నెబుకద్నెజరు అతని పిల్లలు కలిసి సిద్కియాను చంపడం 8-11 వచనాల్లో. మరి దేవాలయం నాశనం కాబడటం, యెరూషలేము కాల్చివేయబడటం, ఇళ్ళన్నీ ధ్వంసం చేయబడటం, ఈ ప్రజలందరూ చెరలోనికి తీసుకుపోవటం, ఈ విషయాలన్నీ కూడా మరి చివరి అధ్యాయమైనటువంటి 52వ అధ్యాయంలో 15-16 వచనాల్లో దేవాలయ వస్తువులన్నీ కూడా స్వాధీనం చేయబడటం, వాళ్ళు బబులోనీయులు తీసుకువెళ్ళిపోవడం, తర్వాత యాజకులు మరియు అధికారులు హత్య చేయబడటం 24-27 వచనంలో మరి యాజకులు కొందరు హత్య చేయబడటం, చెరలో ఉన్న యెహోయాకీను గౌరవం పొందటం, రాజు బబులోను రాజు ఎవిల్ మెరోదుకు చేత గౌరవం పొందటం, అతన్ని చెరసాల నుండి విడుదల చేసి రాజులతో కలిసి భోజనం చేసే స్థానం ఇవ్వటం అనేది మనం 52వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఇర్మియా గ్రంథం అంతా కూడా ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి వారిని చెరకు అప్పగించడం ఒకటైతే, ఆ చెరలో మరి ప్రజలను, యూదులను, తన ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి రాజ్యాలకు కూడా దేవుడు తీర్పును ప్రకటించడం, వారిని కూడా శిక్షించడం అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక మనం ఇర్మియా గ్రంథాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇందులో చాలా ప్రశ్నలు మన ముందు తలెత్తుతాయి. ఆ రాజు ఎవరు, ఆ దేశం పేరేంటి, అదేంటి అనేది చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే నిదానంగా వీటిని చదవటానికి ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు ప్రశ్నలు అనిపిస్తే నాకు అవి మీరు పంపించగలిగితే నేను అవి నిదానంగా చూసి మీకు జవాబును చెప్పడానికి ఇష్టపడతాను. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి, మనం విలాప వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని విలాప వాక్యంలోకి వెళ్దాం. అతి పరిశుద్ధుడ గొప్ప దైవమా, నీకే వందనాలు తండ్రి. ఏ సమయంలో ప్రభా ఇప్పటి వరకు ఇర్మియా గ్రంథం గురించినటువంటి వివరాలు మీరు మాకు ఇచ్చారు, అందుకే మీకు స్తోత్రాలు దేవా తండ్రి. మరి ఈ సమయంలో విలాప వాక్యంలోనికి వెళ్తుండగా మీరే తోడేంటి నడిపించి బలపరిచి కాపాడి దేవా మీరు మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విలాప వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ విలాప వాక్యములు వీరు చెరలోనికి వెళ్ళిపోయిన తరువాత వారి పరిస్థితిని గురించి ముఖ్యంగా వ్రాయబడుతూ ఉన్నది.